అంటే అసలు వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇప్పటికే స్కూల్లో పిల్లల్ని దించడానికి, పిల్లల్ని రెడీ చేయడానికి చాలా హడావుడి పడి ఉంటారు. ఇప్పుడు మీరు ఆఫీసులకు వెళ్ళడానికి చాలా హరియానా అవుతుంటారు. బట్ రోడ్లు చిత్తడిగా ఉన్నాయి. బయట రోడ్లపై వచ్చేటప్పుడు ఆఫీస్కి వెళ్ళాలన్న తొందరలో జిగ్జాగ్ డ్రైవింగ్ చేయకండి. ఎలా పడితే అలా రోడ్ క్రాస్ చేయాలనో లేకపోతే ఓవర్టేక్ చేయాలనో ఆలోచించకండి. అండ్ ముందర గుంతలు ఉన్నాయి, గుంతల్లో మొత్తం కూడా వాటర్ నిండిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఏ గుంతుందో తెలియదు. జాగ్రత్తగా చూసి డ్రైవ్ చేయండి. కొంచెం ప్రమాదం రిస్కీగా అనిపించిన చోట అసలు రిస్క్ చేయకండి. సో యాక్చువల్లీ వర్షాకాలంలో ఒక్కటి తెలిసిన రోడ్స్ లో మనకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎక్కడ మ్యాన్ హోల్ ఉంది ఏంటి అనేది. నేను బండి డ్రైవ్ చేసినప్పుడు సో ఇక్కడ మ్యాన్ హోల్ ఉంది కాబట్టి అక్కడ నుండి ఇట్లా దాటుకొని వెళ్ళేదాన్ని. బట్ తెలియని రోడ్స్ లో వెళ్తున్నప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే నాలాలో కొట్టుకుపోయిన బాలయ్య ఇప్పటి వరకు ఆచూకీ కనిపించలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు. బాలయ్య కోసం అధికారులు సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. ఈళ్ల చెరువు పైన వెళ్లే నాలాలో పూర్తి స్థాయిలో సర్చ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఆల్రెడీ చాలా వరకు సర్చ్ చేసినా అక్కడ లాభం అయితే లేకుండా పోయింది. 32 అవర్స్ గడిచిపోయినా ఇప్పటి వరకు ఏ ఆచూకీ కూడా దొరకలేదు. ఇన్ఫాక్ట్ 33. అండర్ పాస్ నాలా వెళ్లే ఎండింగ్ ఏరియా వరకు సెర్చ్ చేసినా కూడా దొరకలేదు. నాన్ స్టాప్ వర్షం వల్ల సెర్చింగ్ కూడా ఇబ్బందికరంగా మారింది. రాత్రి 7 గంటల నుంచి వర్షం పడుతూనే ఉంది. అందుకే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా టీమ్స్ చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పటి వరకు 8 చోట్ల నాలాను ఓపెన్ చేసి చెక్ చేశారు. అయినా సరే బాలయ్య దొరకలేదు. నాలా క్లోజింగ్ పాయింట్ చుట్టుపక్కల ఉండే కనెక్టివిటీ నాలాలపై సెర్చ్ చేస్తే బాలయ్య ఆచూకీ దొరికే అవకాశం ఉంటుందని అధికారులు ఆలోచిస్తున్నారు. ఎస్, మనం చూసాము నిన్నటి నుండి పూర్తిగా నాలాకి సంబంధించి స్టార్టింగ్ పాయింట్, మధ్యలో మిడ్ పాయింట్స్ అండ్ చెరువు వరకు పూర్తిగా సర్చ్ ఆపరేషన్ చేశారు. అయితే మధ్యలో చాలా పాయింట్స్లో అక్కడ తవ్వి ఓపెన్ చేశారు ఆ నాలాస్ని, ఎక్కడెక్కడైనా ఆచూకీ దొరుకుతుందేమో అని. కానీ సాడ్లీ ఆచూకీ ఇంకా దొరకలేదు. ఇప్పటికే 33 గంటలు దాటేసింది. మరి నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉంటుందనేది మా ప్రతినిధి రాణా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఎస్ రాణా, చెప్పండి. ప్రెజెంట్ రెస్క్యూ ఆపరేషన్స్ 33 అవర్స్ నుండి కొనసాగుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి రాణా? రోహిత్, ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వైశాలి నగర్ నుంచి వచ్చినటువంటి అన్ని వాటర్కి సంబంధించి నాలాకు సంబంధించి కూడా ఇక్కడికే కలుస్తుంది ఈర్ల చెరువు దగ్గర. దానిపైనే ఈ అండర్ పాస్ నాలా అనేది ఉంటుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇవాళ గండి కొట్టి పూర్తి స్థాయిలో చెక్ చేయాలని కూడా వారు చూస్తున్నారు. ఆ వాటర్ అంతా కూడా డైవర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ వాటర్ డైవర్ట్ చేయడం వల్ల ఈర్ల చెరువులోకి వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా కొద్ది వరకు నాలా అనేది కొంచెం ఈజీ అవుతుంది కాబట్టి సర్చ్ ఆపరేషన్కి దాంట్లో దిగి పూర్తి స్థాయిలో సెర్చ్ చేయడానికి కూడా హైడ్రా అధికారులు రంగం సిద్ధం చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే రాత్రంతా విపరీతమైన వర్షం, చాలా ఇబ్బందులు పడ్డారు అధికారులు కూడా. సో ఎలా అనేది కూడా, ఎందుకంటే కనీసం లోపలికి దిగి చెక్ చేద్దామంటే కూడా వర్షం వల్ల కూడా వాళ్ళు ఆ ఫ్లోటింగ్ కూడా పెరిగిపోవడం వల్ల వాళ్ళకు కూడా ప్రమాదం అయ్యే అవకాశం నేపథ్యంలో ఆ సర్చింగ్ అనేది ఇప్పుడు వర్షం తగ్గిందా? సర్చ్ ఆపరేషన్ కి ఇప్పుడు ఆటంకం ఏం లేదా? ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? అంటే ఇప్పుడు కొంచెం అంటే ఒక 10 నిమిషాల నుంచి కొంత వర్షం అనేది తగ్గింది. ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్లేస్ దగ్గర కానీ ఆ ఏరియాలో అంతా కూడా. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మొదటి నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ వాటర్ అంతా పడింది రాత్రి. సో ఫ్లోటింగ్ అంతా పడిపోయింది. ఆ వేగంలో ఏమన్నా మళ్ళీ ఇంకా ఇంకోవైపు ఏమన్నా కొట్టుకొని పోయినొచ్చు అనేది కూడా వాళ్ళకి అనుమానం ఉంది కాబట్టి అందుకే ఇంకా ఈసారి ఎగ్జాక్ట్గా నేను ఉన్నటువంటి ప్లేస్లో ఆ ఎండింగ్లో ఉంటుంది. సో ఆ ఎండింగ్లోకి వచ్చి కొన్ని చోట్ల గండి కొడితే ఆ వాటర్తో కూడా డైవర్ట్ చేస్తుంది కదా, ఆ ఫ్లోటింగ్ ఏమన్నా ఇటువైపు వచ్చే అవకాశం ఉందని ఇవాళ రాణా ఈలోపు కుటుంబ సభ్యులు చాలా వేదనలో ఉంటారు. సో కొన్ని సార్లు గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ లాంటివి వాడుతుంటుంటారు కదా ఆ రూట్లో. సో అలాంటి ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏమన్నా బాలయ్య కోసం యూజ్ చేసే అవకాశం ఏమన్నా ఉందా? ఆల్మోస్ట్ మన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రకృతి వైపరీయాలకు ఏదన్నా కూడా వాళ్ళు ముందుంటారు. సో వాళ్ళే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎస్డీఆర్ఎఫ్ కూడా రంగంలో దిగారు కాబట్టి 33 గంటలు అంటే చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఇక్కడి నుంచి 3 కిలోమీటర్ వరకు ఉంది మొత్తం నాలంతా వెళ్ళేది. దాదాపు 27 కోట్లతో వాళ్ళు నిర్మించారు. మొత్తం కూడా హోల్స్ చేసుకుంటూ మొత్తం చెక్ చేస్తూ మ్యాన్ కూడా దిగుతున్నారు. లోపలికి దిగి ఇంతవరకు కూడా వాళ్ళు కూడా దిగి మొత్తం ఫ్లోటింగ్ ఏమన్నా ఆగిపోయిందా అనే దానిపై కూడా వాళ్ళు కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. పాయింట్ ఎవ్రీ 50 మీటర్స్కి వాళ్ళు వెళ్తున్నారు. సో ఇట్లా చాలా కష్టపడినా కూడా ఇంకా ఆచూకీ దొరకలేదు. సో చూడాలి. హోప్స్ ఇవాళ దీప్తి శ్రీనగర్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ రానా. సో నిజానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ చాలా చిత్తశుద్ధితో వేగంగా చేస్తున్నారు. కానీ ముందుగానే కార్పొరేషన్ అధికారులు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఇంత బర్డెన్ సిస్టమ్ మీద పడి ఉండేది కాదు.
Yes. ఆ కుటుంబానికి అంత వేదన కూడా ఉండేది. సో అట్లీస్ట్ ఇప్పటికైనా సరే అధికారులు ఫర్దర్గా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏవి రాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలి. జస్ట్ వర్షాకాలం వచ్చిన తర్వాత ఓపెన్ నాలాస్ డ్రైనేజ్లు ఓపెన్ చేసి పెట్టేయడం, డ్రైనేజ్ పనులు అన్ని అంటే కూడా అలాంటి పనులు వేసవి కాలంలో చేసుకోవాలి, వర్షాకాలం వచ్చిన తర్వాత కాదు. ఎగ్జాక్ట్లీ వేసవి కాలంలో చేయాలి. కానీ యాక్చువల్లీ వేసవి కాలంలో తవ్వుతారు, కానీ వర్షాకాలం వరకు అట్లానే వదిలేస్తారు చాలా. నెక్స్ట్ ఇయర్ కి కంప్లీట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఇట్లాంటివి కాకుండా త్వరితగతిన ఒక యాక్షన్ ప్లాన్తో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాటికి సంబంధించిన డెవలప్మెంట్ ప్లాన్స్ అన్ని పూర్తి చేసుకుంటే ఈ రోజు ఇట్లాంటి సిచ్యువేషన్స్ రావు. అట్లీస్ట్ ఇప్పటికైనా సరే అధికారులు మారాలి, అధికారులు మారి ఫర్దర్గా ఇట్లాంటి తప్పిదాలు చేయకుండా ఉండాలని బిగ్ టీవీ కోరుకుంటోంది.